శ్రీకృష్ణదేవరాయల వారి తోటలో బూడిద గుమ్మడికాయలు కాశాయి. కాసిన కాయలన్నిటినీ ఎవరో దొంగలు దొంగిలిస్తున్నారు. ఈ దొంగతనం సంగతి రాయలవారి దాకా వెళ్ళింది. భటులు గుమ్మడికాయ దొంగ ఎవరో తెలుసుకోలేకపోయారు. తోటలో కాపలా కాస్తున్న వీరయ్య, మల్లయ్య, లింగయ్యల మీద అనుమానం వచ్చింది. వారిని నేరుగా రాయలవారి ఆస్థానానికి తీసుకుని వెళ్ళారు. ఆ కొలువులో వికట కవి తెనాలి రామకృష్ణుడు కూడా ఉన్నాడు. రాయలవారి ఈ సమస్యను వికట కవికి అప్పజెప్పారు. రామకృష్ణుడు ఆ ముగ్గురిని పిలిపించాడు. మంత్రించి ఇచ్చానని చెప్పి ఒక్కొక్కరికి ఒక్కో పుల్ల ఇచ్చాడు. ఎవరు దొంగతనం చేస్తే వారికి ఇచ్చిన పుల్ల మరుసటి రోజుకు 1 అంగుళం పెరుగుతుందని చెప్పాడు. జాగ్రత్తగా మరుసటి రోజు ఆ పుల్లలను తీసుకుని రమ్మని చెప్పాడు. ముగ్గురు ఇళ్లకు వెళ్ళారు. మల్లయ్య తనకిచ్చిన పుల్ల ఎక్కడ పెరుగుతుందో అని భయపడి 1 అంగుళం తుంచాడు. ముగ్గురు తమకిచ్చిన పుల్లలను తీసుకొని ఆస్థానానికి వచ్చారు. 2 పుల్లలు అలాగే ఉన్నాయి. ఒకరి పుల్ల విరిచి ఉండడం రామకృష్ణుడు గమనించాడు. దొంగ దొరికిపోయాడు. అతడు తాను ఎలా దొరికిపోయింది తెలుసుకున్నాడు. సిగ్గుపడ్డాడు. క్షమాపణ వేడుకున్నాడు. రాయలవారు అతడిని మందలించి వదిలివేశారు.